హలో అండి. నేను డాక్టర్ హరీష్ సరిగోపుల, కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అట్ శ్రావణి హాస్పిటల్స్. ఈరోజు మనము అనస్థీషియా గురించి తెలుసుకుందాం. అసలు అనస్థీషియా అంటే ఏమిటి? చాలామంది పేషెంట్స్‌కి ఫస్ట్ వచ్చే డౌట్, ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి, వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఉండి, మీకు ఇది ప్రాబ్లమ్ ఉంది, సో మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తది. సో మీరు వెళ్ళి అనస్థీషియా డాక్టర్‌ని కలవండి అని చెప్తారు. అనస్థీషియా డాక్టర్ ఫిట్‌నెస్ ఇస్తేనే సర్జరీకి మనం వెళ్తాము అనే ఒక మాట చెప్పంగానే తెలియకుండానే వాళ్ళ మనసులో ఒక భయం స్టార్ట్ అవుతది. అరే! ఇప్పుడు నేను నా ఆపరేషన్‌కి ఫిట్ అవుతానా కాదా? అసలు వీళ్ళు ఫిట్‌నెస్ ఎలా చేస్తారు? అనస్థీషియా డాక్టర్లు ఏం చేస్తారు? నాకు ఆపరేషన్ అప్పుడు ఎలా నాకు యాంగ్జైటీ కొంచెం వస్తా ఉంటది. సో దాన్ని ఎలా తట్టుకోగలుగుతాను నేను అనేది వాళ్ళకొక డౌట్ అనేది ఎప్పుడూ ఉంటా ఉంటది. సో బేసిక్‌గా అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు సర్జన్ నుంచి పీఏసీ ఫార్మ్ అంటారండి. లైక్ ప్రీ అనస్థెటిక్ చెకప్ అని ఉంటుంది. సో దానికోసం వచ్చినప్పుడు దే విల్ మీట్ అనస్థీషియా డాక్టర్. ఇప్పుడు పేషెంట్ అనస్థీషియా చెకప్ కోసం వచ్చినప్పుడు మనము పీఏసీ అంటాము. సో దట్ ఇస్ కాల్డ్ ప్రీ అనస్థెటిక్ చెకప్. సో ఒక అనస్థీషియా డాక్టర్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాట్ వి డూ అంటే ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పేషెంట్ వస్తారో వాళ్ళని ముందు రిలాక్స్ అవ్వమని చెప్తాం. మీరు ఏం ఆలోచించకండి. ఎవ్రీథింగ్ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్. మేము అన్నీ మీకు చెప్పిన తర్వాతనే, మీకు ఇలాంటి ప్రాసెస్ అవుతాయి అని చెప్పిన తర్వాతనే దెన్ మిమ్మల్ని సర్జరీకి ఫిట్టా అనేది నేను చెప్తామని చెప్తాం. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అడిగి, వాళ్ళకేమన్నా కొమార్బిడిటీస్ అంటే ఏంటంటే, లైక్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉండడం గానీ, షుగర్ ఉండడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్ గానీ, ఆస్తమా గానీ, లేకపోతే ప్రీవియస్ ఏమన్నా లంగ్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ, కొంతమందికి కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి. అంటే లైక్ ప్రీవియస్‌గా హార్ట్ అటాక్స్ రాని, లేకపోతే స్టెంట్స్ వేయబడి ఉంటాయి. కొంతమందికి అంతకుముందు జాండీస్ కానీ, లేకపోతే టీబీ కానీ, లేకపోతే వేరే ఇంకేమైనటువంటి సింకోపల్ అటాక్స్ కానీ, లేకపోతే సీవీఏ అంటాము. అంటే సెరెబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అట్లా ఎప్పుడన్నా ఇట్లా తల తిరిగి పడిపోవడము, ప్లస్ పక్షవాతం లాంటి వ్యాధులు కానీ, లేకపోతే ఫిట్స్ కానీ, ఇంకా ఇట్లాంటి ఏమన్నా డిసీజెస్ ఉన్నప్పుడు అవన్నీ కూడా మేము ఫస్ట్ ఒక హిస్టరీ అడుగుతాం. ఎందుకంటే పేషెంట్ యొక్క ప్రయర్ ముందు జరిగిన హిస్టరీ మనకు తెలిస్తేనే, మనం ఏంటంటే మత్తిచ్చినప్పుడు, అనస్థీషియా ఇచ్చినప్పుడు పేషెంట్‌ని కరెక్ట్‌గా మనం అసెస్ చేసుకోగలుగుతాం. సో వీళ్ళకి ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ ఉంది. సో ఈ ప్రాబ్లమ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల మనం దానికి సంబంధించినటువంటి ఏమన్నా మోడిఫికేషన్ చేసుకోవాలా? ఏదైనా మందులు యాడ్ చేయాలా? లేకపోతే ఏదైనా మందులు హోల్డ్ చేయాలా? అనే విషయాన్ని మనం కరెక్ట్‌గా చెప్పడానికి ఉంటది. ఎప్పుడన్నా కొంతమంది పేషెంట్స్ భయపడి వాళ్ళ హిస్టరీ దాచిపెడతా ఉంటారు. అంటే వాళ్ళకి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే కొంతమందికి బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ ఉంటాయి. అవి ఉన్నా కూడా వాళ్ళు చెప్పరు. అలా అప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్‌గా మనకు సర్జికల్ అవుట్‌కమ్స్ మీద అనేది ఎఫెక్ట్ పడతా ఉంటది. సో అందువల్ల మీరు ఎటువంటి భయపడకూడదండి. మీకు బీపీ ఉన్నా గూడా క్లియర్‌గా చెప్పగలగాలి. షుగర్స్ ఉన్నా చెప్పగలగాలి. మీరేమన్నా బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ ఉంటాయి. కొంతమంది యాస్పిరిన్ అని, క్లోపిడగ్రిన్ వాడుతా ఉంటారు. అవేంటంటే రక్తం పలచబడడానికి వాడుతా ఉంటారు. అంటే ముఖ్యంగా అవి మనము ఈ హార్ట్ అటాక్ పేషెంట్ అంటే హార్ట్ సంబంధించిన ఇష్యూస్ ఉన్న పేషెంట్స్‌లో వాడుతా ఉంటాము. సో వాళ్ళు గూడా క్లియర్‌గా చెప్తే మనం ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఆపాల్సి ఉంటది. లేదంటే సర్జరీ ప్రాబ్లమ్ అయిపోతా ఉంటదనమాట. సో అవన్నీ గూడా క్లియర్‌గా మీరు మీ అనస్థీషియా డాక్టర్‌తో చెప్పగలగాలి. చెప్పినప్పుడే మనకు అనస్థీషియా ఫార్ములేషన్ గానీ, ప్లాన్ ఆఫ్ సర్జరీ గానీ విల్ బి వెరీ ఈజీ. లేదా అప్పటిదప్పుడు తెలిసిందనుకోండి, సర్జరీకెళ్ళినప్పుడు తెలిస్తే మనకు కొన్ని కొన్ని సార్లు సర్జరీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం కూడా ఉంటది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కాన్స్టిట్యూట్ ఇన్ ద హిస్టరీ. అంటే దాన్నేమంటే ఓన్లీ హిస్టరీ అంటాం. సో హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ అదొక ఒక ఆయువు పట్టు లాంటిది అనస్థీషియా ప్లాన్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, హిస్టరీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మెడిసిన్స్ ఏం వాడుతున్నామో కంటిన్యూయస్‌గా రాసుకుంటాం. ఏమేమి షుగర్ మెడిసిన్స్ కానీ, బీపీ గానీ, బ్లడ్ థిన్నర్స్ కానీ, లేకపోతే ఫిట్స్ మెడిసిన్స్ కానీ, లేకపోతే వేరే ఇంకా సంబంధించిన మెడిసిన్ కూడా రాసుకుంటాం. కొంతమందికి దే హ్యావ్ ఇష్యూస్ విత్ థైరాయిడ్ ఆల్సో. సో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆ మెడిసిన్స్ కూడా చెప్పాలి. దాని తర్వాత ప్రీవియస్ సర్జరీస్ ఏమన్నా అయినాయా? అంతకుముందు ఏమైనా హాస్పిటలైజ్ అయ్యారా? అంతకుముందు రీసెంట్‌గా చాలామంది కోవిడ్ వచ్చి మల్టిపుల్ టైమ్స్ అడ్మిట్ అవ్వడం అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు గానీ, లేకపోతే ప్రీవియస్ మల్టిపుల్ సర్జరీస్ కానీ, అవన్నీ కూడా మీరు క్లియర్‌గా చెప్పాలి. ఎందువల్ల అంటే దాన్ని బట్టి నెక్స్ట్ జరిగే సర్జరీ ఎంత కాంప్లెక్స్‌గా ఉండొచ్చు. సో దానికన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? కొంతమందికి బ్లీడింగ్ రిస్క్ ఉంటది. ఎందుకంటే మళ్ళీ రీసర్జరీ చేసినప్పుడు లోపట అడెషన్స్ అంటాం. అంటే అతుక్కుపోయి ఉండడం. సో దానివల్ల అది తీసేటప్పుడు కొంచెం మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం. సో దాన్ని బట్టి మనము బ్లడ్స్ ఏమన్నా అవసరం ఉన్నదా అని ముందే చెప్పగలుగుతాం. ఎంత అవసరం పడతదని ముందే అడగగలుగుతాం. సో అన్నీ క్లియర్‌గా చెప్తేనే అనస్థీషియా అనేది విల్ బి వెరీ మచ్ ఈజియర్ అండ్ సేఫర్ ఫర్ ద పేషెంట్ అండ్ ఈవెన్ ద అనస్థీషియాలజిస్ట్ ఆల్సో. నెక్స్ట్ మనం ఏం చేస్తాం వచ్చిన తర్వాత విల్ ఆస్క్ దెమ్ టు ఎగ్జామినేషన్ అంటామండి. ఎయిర్‌వే ఎగ్జామినేషన్ అంటాం. అంటే అనస్థీషియా ఇవ్వాలంటే ఏంటి, దాంట్లో 2 పద్ధతులుంటాయి. ఒకటేమో ఫుల్ బాడీ అనస్థీషియా. ఇట్స్ కాల్డ్ జనరల్ అనస్థీషియా. లేదు అంటే రీజనల్ అనస్థీషియా. అంటే కొంత భాగం వరకు మాత్రమే మనము అనస్థీషియా ఇవ్వడం. జనరల్ బాడీ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ కంప్లీట్‌గా కోమటోస్ స్టేట్‌లో ఉంటారండి. మనం అనస్థీషియా ఇచ్చిన తర్వాత. వన్స్ సర్జరీ అయినంత సేపు కూడా వాళ్ళకి ఎటువంటి పెయిన్ గానీ, ఎటువంటి రిమెంబరెన్స్ కానీ, అంటే కంప్లీట్‌గా ఒక నిద్రావస్థ స్టేట్‌లో ఉంటారు.
వాళ్ళకి ఎటువంటి నొప్పి కానీ లేకపోతే ఆపరేషన్ అవుతున్నప్పుడు గుర్తుండడం కానీ ఇవన్నీ ఏమీ ఉండదు. దే విల్ కంప్లీట్లీ లాస్ట్. వన్స్ సర్జరీ ఈస్ ఫినిష్డ్ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళ పారామీటర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి అంటే బీపీ, హార్ట్ రేటు, షుగర్స్, సాచురేషన్స్ అన్నీ బాగున్నప్పుడు మళ్ళీ అనస్థీషియాకి రివర్సల్ అని ఉంటుందన్నమాట. అది ఇచ్చిన తర్వాత పేషెంట్ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ అనస్థీషియా. సో ఈ విషయంలో మాత్రం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ మనము అందరం కూడా క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ చేసే వర్కే అది. సో డెఫినెట్లీ కాకపోతే దీనికి కావాల్సినటువంటి సహకారం ముందు మాకు రావాల్సింది పేషెంట్ నుంచి. ఎట్లా అంటారా, ఫస్ట్ వీళ్ళు ఎగ్జామినేషన్ చేస్తాం వాళ్ళని, అంటే ఎయిర్వే ఎగ్జామినేషన్. ఎందుకంటే మనము జనరల్ అనస్థీషియా ఇవ్వాలంటే పేషెంట్కి ఏంటంటే నోట్లో ఒక చిన్న గొట్టం వేస్తామండి. ఆ గొట్టము ఊపిరితిత్తుల్లో ఉంటుందన్నమాట. అదేంటంటే మనము కంప్లీట్ కోమా స్టేట్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ తీసుకోలేరు పేషెంట్. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనము లోపల గొట్టం వేసేసి మనము బయట నుంచి వెంటిలేటర్ ఉంటుందన్నమాట. సో వెంటిలేటర్ని ఆ బ్రీతింగ్ ట్యూబ్కి కనెక్ట్ చేస్తాం. దాన్ని ఈటీ ట్యూబ్ అంటారు. సో దాన్ని కనెక్ట్ చేసి కంటిన్యూస్గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది దాని నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో పేషెంట్ నిద్రావస్థలో కూడా ఊపిరితిత్తులు వెంటిలేట్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ విత్ ద ఈటీ ట్యూబ్. సో ఈటీ ట్యూబ్ వేసేటప్పుడు ఏంటంటే కొంతమందికి ఒక్కొక్క ఎయిర్వే అంటాము దాన్ని మామూలుగా. సో ఎయిర్వే ఎగ్జామినేషన్లో ఏంటంటే గ్రేడ్స్ ఉంటాయి. మల్లంపాటి గ్రేడ్ అని ఉంటుంది అనమాట. మల్లంపాటి గ్రేడ్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఎవరిది కొంతమందికి పెద్ద నెక్ ఉంటుంది, కొంతమందికి షార్ట్ నెక్ ఉంటుంది, కొంతమందికి టంగ్ పెద్దగా ఉంటుంది, కొంతమందికి మౌత్ ఓపెనింగ్ చిన్నగా ఉంటుంది. సో మనం ఏంటంటే మామూలుగా లోపల ఒక చిన్న స్కోప్ అని ఉంటుంది, లారింగోస్కోప్ అని ఉంటుంది. అది పెట్టి దాని హెల్ప్ ద్వారా మనము ట్రెకియాలోకి ఈ ట్యూబ్ వేయగలుగుతాం. ఎప్పుడైతే ఇలాంటి డిఫికల్టీస్ మనం ముందుగా అసెస్ చేసుకొని, కొంతమందికి ఏంటంటే చిన్నగా ఉండడం వల్ల, ఓపెనింగ్ చిన్నగా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది అన్యాంటిసిపేటెడ్ డిఫికల్ట్ ఎయిర్వే అంటాం. సో అలాంటివి రాకుండా మనం ముందుగానే చెక్ చేసుకుంటాం. ఓకే, ఈ పేషెంట్కి ప్రాబ్లం రావచ్చు, ఈయనకి రాకపోవచ్చు. సో ఎవరికి ప్రాబ్లం వస్తుందో మనం ముందుగానే తెలుసుకొని దానికి తగ్గటువంటి మనకు ఎక్విప్మెంట్స్ ఉంటాయి సపరేట్గా. సో అవి అరేంజ్ చేసుకుంటాం. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ మేము ఏం చేస్తాం, పేషెంట్ని కూర్చోబెట్టి అడుగుతాం, నోరు ఓపెన్ చేయమంటాము, దాన్ని బట్టి వాళ్ళ టంగ్ బయటకు పెట్టమంటాము. సో చూస్తాము వాళ్ళ ఎయిర్వే ఎలా ఉంది, ఈజీగా ఉందా లేకపోతే కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అసెస్ చేసుకొని అప్పుడు వాళ్ళకి చెప్పగలుగుతాం మేము, అమ్మ మీకు ఈ ప్రాబ్లం ఉంది. కొంతమందికి సో కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, కొంతమందికి మనం టీత్ కూడా లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా కూడా అడుగుతాం. ఎందుకంటే మనం కొంతమందికి లూజ్ టీత్ ఉన్నప్పుడు స్కోపీ చేసినప్పుడు కొన్నిసార్లు అంటే లైక్ వెరీ రేర్లీ లెస్ దాన్ 1%, లెస్ దాన్ 0.5% ఆఫ్ సైకిన్సే కొంతమందికి డిస్లాజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే బాగా లూజ్ టీత్ ఉంటే కనుక మనం డెంటిస్ట్కి చూపించుకొని వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి వీ కెన్ డూ ఇట్. లేదంటే కొంతమందికి డెంచర్స్ ఉంటాయండి, అంటే లైక్ టీత్ లేకపోయినా కూడా దే విల్ ఫిక్స్ ద డెంచర్స్. సో అవి ఉంటే అవి తీసేసి రమ్మండం, ఇట్లాంటి ముందే మనం యాంటిసిపేట్ చేసి చెప్పగలుగుతాం. దాని తర్వాత నెక్స్ట్ విల్ సీ ద ల్యాబ్ రిపోర్ట్స్. దట్ కమ్స్ ద మెయిన్ పార్ట్, వన్ మోర్ పార్ట్. సో ల్యాబ్లో ఏంటంటే మామూలుగా సర్జికల్ ప్రొఫైల్స్ అని ఉంటారు, డాక్టర్ గారు రాస్తారు మీ సర్జన్ ఆల్రెడీ. సో సర్జికల్ ప్రొఫైల్లో వాళ్ళ లైక్ మనం ఏంటంటే సిబిపి, ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఎలక్ట్రోలైట్స్ అంటాము, 2D ఎకో, ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, బ్లడ్ షుగర్స్ అండ్ వైరల్ మార్కర్స్, ఇంకేమన్నా ఎక్స్ట్రా టెస్ట్లు కొంతమందికి ఏమైనా కార్డియాక్ పేషెంట్స్ ఉంటే కనుక టీఎంటీ కానీ, డిఎస్సి కానీ, లేకపోతే కొంతమందికి యాంజియోగ్రామ్ కానీ, కొంతమందికి సిటీ చెస్ట్ కానీ, ఇంకోటి పీటీఐఎన్ఆర్ అంటాము, ఇంకా యూరియా, సియుఈ, ఇవన్నీ కూడా ఏంటంటే దర్ ఆల్ మ్యాండేటరీ టెస్ట్. సో అవి చేయించుకుంటే ఏంటంటే మన బాడీలో ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ యొక్క పనితీరు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఇంకో సపోజ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి, ఏదైనా బ్లీడింగ్ అయ్యే సర్జరీ ఉంటే కనుక మనం బ్లడ్ ప్రొడక్ట్స్ అన్నీ కావాలి. ఇప్పుడు కొంతమంది చెప్తారు 10 బ్లడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 10 అడిగారు, 15 అడిగారు, 20 అడిగారు, అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద సర్జికల్. సో అంటే ఏ సర్జరీ బట్టి దాన్ని బట్టి మనం బ్లడ్ ప్రొడక్ట్స్ కూడా ముందే అరేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇదంతా కూడా మనం ప్రిపేర్ చేసుకొని, అంటే ఒక ఆల్మోస్ట్ మనం ఒక యుద్ధానికి వెళ్తే ఎట్లా అంత గార్డెడ్గా వెళ్తామో అంతకన్నా ఇంకా ఎక్కువ దాంతో మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం. ఎందుకంటే ఆపరేషన్ అప్పుడు కంప్లీట్గా పేషెంట్ అనేది కంప్లీట్గా అనస్థీషియా డాక్టర్ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. ఎందుకంటే పేషెంట్కి ఏం తెలియదు, సర్జన్ విల్ బీ ఆపరేటింగ్ ఆన్ ద సైట్ విచ్ ఈస్ రిక్వైర్డ్. కాకపోతే మనం పేషెంట్ యొక్క పల్స్ రేట్ మానిటర్ చేస్తూ ఉంటాము, హార్ట్ సంబంధించినటువంటి మానిటర్ చేస్తూ ఉంటాము, బీపీ, షుగర్స్, సాచురేషన్స్, ఇవన్నీ కూడా త్రూ అవుట్ ద సర్జరీ అండ్ ఆఫ్టర్ ద సర్జరీ ఆల్సో ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి మనం ఈ అనస్థీషియా అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.